కూటమి నేతల అండదండలతో అధికారుల పర్యవేక్షణ లోపంతో నెల్లూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించుకుపోతున్నారు అక్రమార్కులు. నెల్లూరు టౌన్ రూరల్తో పాటుగా కావలి ప్రాంతాల్లో రేషన్ దందా జోరుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తెలుగు తమ్ముళ్ల కనసనల్లో ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్న అధికారులు మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటూ స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యం మాఫియాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది కావలి పట్టణం. చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలకు కావలి నుంచి రేషన్ బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అందుకు కారణం ఈ మాఫియా టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడవటం అంటున్నారు నెల్లూరు ప్రజలు. ప్రతి నెల సుమారు 500 టన్నుల రేషన్ బియ్యం కావలి నుంచి దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి కావలి కేంద్రంగా వాటిని మిల్లర్లకు చేరవేస్తున్నారు. ఇక్కడ నుంచి చెన్నైకు తరలించేస్తున్నారు అక్రమార్కులు. ఇటీవలే కావలి టోల్ ప్లాజా వద్ద 2 లారీలలో తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రంక్ రోడ్ పక్కన భాస్కర్ నాయుడు ఫౌండరీ సంబంధించిన వైకెంట్ ప్లేస్లో ఒక 3 అశోక్ లైలాండ్ మినీ ట్రక్కులు పార్క్ చేసినవి. పార్క్డ్ వెహికల్స్లో పీడిఎస్ రైస్ లోడ్ ఉందని చెప్పి ఆ సమాచారం మీద మేము సర్ప్రైజ్ రైడ్ చేశాము. అయితే ఈ 3 ట్రక్కుల్లో కూడా పీడిఎస్ రైస్ లోడ్ అయితే ఉన్నది. ఒక్కొక్క ట్రక్కులో సుమారుగా 200 బస్తాలు బియ్యం ఉన్నట్టుగా గుర్తించాము ప్రాథమికంగా. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే దాని మీద ప్రాథమికంగా మాకు తెలిసింది వెంకారెడ్డి రైస్ మిల్ నుంచి నిన్న రాత్రి లోడ్ చేసి అక్కడ పార్క్ చేసినాయి అనేది మాకు తెలిసింది. నారా లోకేష్ కు సన్నిహితంగా ఉండే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ నేతకు కొద్ది రోజుల క్రితమే నామినేటెడ్ పదవి దక్కింది. ఈ క్రమంలో ఆయన సివిల్ సప్లై గోడౌన్స్ తనిఖీ పేరిట హడావుడి చేస్తున్నారు. ఆయన హయాంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందన్న ప్రచారం జిల్లాలో నడుస్తోంది. లోకేష్ కు అనుచరుడిగా ఉన్న ఆ నేత పేరు చెప్పి కొందరు దళారులు రేషన్ బియ్యం తమకే అమ్మాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నట్లు తెలుస్తోంది. కావలికి చెందిన టీడీపీ నేతలే ఏజెంట్లుగా మారి రేషన్ బియ్యాన్ని కార్డుదారుల వద్ద నుంచి 10 నుంచి 15 రూపాయలకు కొని మిల్లర్లకు 25 రూపాయలకు అమ్మేస్తున్నారు. కావలిలోని పాతూరుకు చెందిన ఓ వ్యక్తి ఈ అక్రమ దందా నడుపుతున్నాడని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతల జోక్యం ఉండడంతో అటు పోలీసులు గాని ఇటు విజిలెన్స్ అధికారులు గాని దాడులు చేసేందుకు సాహసం చేయలేకపోతున్నారు. ఇటీవల కావలి పోలీసులు వరుస దాడులు చేయడంతో అక్రమ దందా బయటపడింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 50 కేజీల 1000 రేషన్ బస్తాలను పోలీసులు సీజ్ చేశారు.